హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక ఏదైతే ఉందో ఈ లెసన్ యొక్క పార్ట్ 1 వీడియో అయితే చూద్దామండి. ఇప్పుడు మనకు ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది కదా. సో ఇప్పటి నుంచి మనం జాగ్రఫీ లెసన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాము. సో మీరు ఆల్రెడీ చదివి ఉంటే మీకు రివిజన్ అవుతుందన్నమాట. మీకు తెలిసిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మనసులో మీకు ఈ ఆన్సర్ అని చెప్పేసి పెట్టుకోండి. ఓకేనా. ముందుగా మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సో బిట్వీన్ విచ్ లాటిట్యూడ్స్ ఏదైతే ఉన్నాయో అక్షాంశాలు ఈజ్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియన్ ఎక్స్టెండెడ్ అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో భారతదేశ ప్రధాన భూభాగమైన ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? సో ఇది మనకి 8 degrees 4 minutes నార్త్ అండ్ అలానే 37 degrees 6 minutes సౌత్, లేదంటే ఆప్షన్ బి వచ్చేసి 8 degrees 4 minutes నార్త్ టు 37 degrees 6 minutes నార్త్, లేదంటే 6 degrees నార్త్ టు 37 degrees 6 minutes నార్త్, లేదంటే 8 degrees సౌత్ టు 37 degrees 6 minutes నార్త్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, సో మన అక్షాంశాలకు సంబంధించి భూభాగం ఏదైతే ఉంది ఈ భూభాగం మొత్తం కూడా ఓన్లీ నార్త్లోనే విస్తరించి ఉండడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆన్సర్ ఏదైతే ఉంటుందండి, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. 8 degrees 4 minutes నార్త్ టు 37 degrees 6 minutes నార్త్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అండ్ అలానే ఏవైతే రేఖాంశాలు ఉన్నాయో రేఖాంశాల గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇండియా లొకేటెడ్ ఎంటైర్లీ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనకి ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓన్లీ నార్థన్ హెమిస్ఫియర్. ద మెయిన్ ల్యాండ్ స్టార్టెడ్ 8 degrees 4 minutes నార్త్ టు 37 degrees 6 minutes నార్త్ అనమాట. ఇది మనకి కన్యాకుమారి, ఇందిరా పాయింట్ అండ్ ఇందిరా కాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ద ఇండియన్ స్టాండర్డ్ మెరిడైన్ సో 82 degrees 30 minutes అనమాట. అంటే 82.5 డిగ్రీల పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్. సో భారత ప్రామాణిక రేఖాంశం ఏదైతే ఉందో 82.5 డిగ్రీల ఈస్ట్ అనమాట. సో ఇది మనకి తూర్పున ఉంది. సో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందండి? మీకు ఆన్సర్ కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మీరు మనసులో మీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట. 5 స్టేట్స్ గుండా మనకి వెళ్తుంది. ఆ స్టేట్స్ ఏంటో కూడా చూద్దాము. సో ఇట్ పాసెస్ త్రూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది మనకి ఆన్సర్. సో దీనికి సంబంధించి రిలేటెడ్ కోడ్ ఏంటి అంటే కేర్ ఆఫ్ ఉమా. సో కేర్ ఆఫ్ ఉమా అనేది సో మనకి కోడ్ అనమాట. సి మీన్స్ ఛత్తీస్గఢ్, ఓ మీన్స్ ఒడిస్సా, యూ మీన్స్ ఉత్తరప్రదేశ్ అండ్ ఎం మీన్స్ మధ్యప్రదేశ్ అండ్ అలానే లాస్ట్ ఏ మీన్స్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ డస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్. సో కర్కాటక రేఖ ఏదైతే ఉందో సో కర్కాటక రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? సో మనకి కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందండి? 8 రాష్ట్రాల గుండా వెళ్తుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని రాష్ట్రాల గుండా పయనిస్తుంది? 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది అనమాట. సో మనకి కరెక్ట్ ఆర్డర్లో కూడా ఈ స్టేట్స్ని పెట్టమనే ఛాన్స్ కూడా ఉంటుందండి, కాబట్టి జాగ్రత్తగా చూడండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం అనమాట. మొత్తం 8 స్టేట్స్ గుండా మనకి ఈ కర్కాటక రేఖ అనేది మన భారతదేశంలో ప్రయాణం చేస్తుంది. మనకి మోస్ట్లీ ఎక్కువ ప్రయాణం చేసేది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్, తక్కువ ప్రయాణం చేసేది రాజస్థాన్. అండ్ అలానే 2 సార్లు ఒకే నదిని తాకే నది ఏంటి అంటే మాహీ నది అనమాట. ఏంటండి? మాహీ నది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ టైం డిఫరెన్స్ బిట్వీన్ గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్. సో గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో మధ్య కాల వ్యత్యాసం సుమారుగా ఎంత ఉండొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉందనుకోండి, గుజరాత్ అనేది ఈ చివరి ఉంటుంది, అంతే కదా. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో మనకి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అనమాట, 2 hours. అది ఎలా వచ్చిందో కూడా చెప్తాను. దేర్ ఈజ్ అ లాంగిట్యూడినల్ డిఫరెన్స్ ఆఫ్ ద నియర్లీ 30 degrees అంట. సో ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి? గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి మనకి మధ్య 30 degrees అయితే ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా 1 degree ఈజ్ ఈక్వల్ టు 4 minutes. 1 degree ఈజ్ ఈక్వల్ టు 4 degrees అన్నమాట. 4 minutes.
సో యాక్చువల్గా మనకి 30 కదా టోటల్. సో 30 degrees ఇంటూ 4 minutes ఎంత అవుతుందండి? సో 120 అనమాట. సో 120 minutes కాల్ 2 hours. ఇలా మనకి 2 hours అనేది వ్యత్యాసం అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సిటీ ఈజ్ క్లోజెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? సో మనకి కర్కాటక రేఖ ఏదైతే ఉందో కర్కాటక రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న నగరం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. కర్కాటక రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న నగరం ఏంటి? మనకు ఆన్సర్ ఏంటి అండి? ఆప్షన్ డి అనమాట, రాంచీ. సో రాంచీ జార్ఖండ్ ఈజ్ లొకేటెడ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఏదైతే మనకి 23.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో దీన్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఈ కర్కాటక రేఖ ఎగ్జాక్ట్గా ఏ నగరం గుండా అత్యంత దగ్గరగా సమీపంగా ప్రయాణిస్తుంది అంటే రాంచీ, జార్ఖండ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్స్ ఇన్ టర్మ్ ఆఫ్ టోటల్ ఏరియా? ఏదైతే మొత్తం వైశాల్యం ఉంటుందో మొత్తం వైశాల్యం పరంగా ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి, అది కూడా వైశాల్యం పరంగా. సో 7వ స్థానంలో ఉందన్నమాట. సో రష్యా ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా ర్యాంక్ ఎంతండి? 7th. సో నార్మల్గా అయితే కంప్లీట్ ఆక్యుపేషన్ ఎంత అంటే 2.4% అండి మన ఇండియాకి సంబంధించి. సో వరల్డ్ ల్యాండ్ ఏరియాలో. ఓకేనా? అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఒక కోడ్ కూడా చెప్తాను. సో రుక్కుబాయ్, ఆర్యు అంటే రష్యా అన్నమాట. సో రష్యా మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా. సెకండ్ ఏం చేసి కెనడా అన్నమాట, సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ యూఎస్ఏ, అండ్ ఫోర్త్ వచ్చేసి చైనా, అండ్ ఫిఫ్త్ వచ్చేసి బ్రెజిల్, అండ్ సిక్స్త్ వచ్చేసి అర్జెంటీనా, అండ్ ఐ మీన్స్ 7th ప్లేస్లో మనకి ఇండియా ఉండడం జరిగిందండి. సో ఈ కోడ్ ఒకటి గుర్తుందనుకోండి, మనకి 7 ఏవైతే లార్జెస్ట్ కంట్రీస్ ఉంటాయో మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో విత్ విచ్ కంట్రీ డస్ ఇండియా షేర్ ఇట్స్ లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్? సో లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో, సో భారతదేశము ఏ దేశంతో అత్యంత పొడవైన భూ సరిహద్దును పంచుకుంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఏంటి మీకు తెలిసే ఉంటుంది కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి సి అనమాట, బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఇది మనకి ఆన్సర్. సో ద బోర్డర్ విత్ బంగ్లాదేశ్ ఈజ్ 4096.7 kilometers లాంగ్ అనమాట. మనకి ఎంత దూరమో ఈ బంగ్లాదేశ్ ఉందండి బోర్డర్ అనేది 4096.7 kilometers దూరం అయితే విస్తరించి ఉంది, ఫాలోడ్ బై చైనా అండ్ పాకిస్తాన్. ఓకేనా? ఇది మనకి మెక్మోహన్ లైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద మెక్మోహన్ లైన్ ఈజ్ అ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? అండ్ అలానే ఈ లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అతి తక్కువ బార్డర్ని భూ సరిహద్దుని పంచుకుంటున్న దేశం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మెక్మోహన్ లైన్ ఈజ్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో మెక్మోహన్ రేఖ ఏదైతే ఉందో భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య సరిహద్దు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో ఆన్సర్ ఏంటి? చైనా అనమాట, చైనాకి అండ్ అలానే భారతదేశానికి సంబంధించింది. ఇట్ స్పెసిఫికల్లీ డిఫైన్స్ ద బౌండరీ ఇన్ ద ఈస్టర్న్ సెక్టర్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇవి కొన్ని క్వశ్చన్స్ రెడ్ మార్క్ వేయడం అవ్వలేదన్నమాట. విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ బోర్డర్ విత్ 3 కంట్రీస్? నేపాల్, భూటాన్ అండ్ చైనా అనమాట. సో నేపాల్తోని అండ్ భూటాన్తోని అండ్ అలానే చైనాతోని ఈ 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో ఇది మనకి ఆన్సర్ ఏమవుతుంది? సిక్కిం అనమాట. సో మనకి సేమ్ ఇలానే 3 sides. సో ఏదైతే అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగిన దేశాలు మొత్తం రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 4 అనమాట. సో అందులో మనకి ఏంటండి, సో ఒకటి సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే లడాక్ అనమాట. ఇది ఉత్తరాఖండ్ కాదు, లడాక్. ఈ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా.
సో ద డ్యూరాండ్ లైన్ సపరేట్స్ ఇండియా ఫ్రమ్ విచ్ కంట్రీ? సో డ్యూరాండ్ రేఖ ఏదైతే ఉందో భారతదేశాన్ని అండ్ అలానే ఏ దేశం నుండి వేరు చేస్తుంది? సో ఈ డ్యూరాండ్ లైన్ మీకు తెలిసే ఉంటుందండి, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిందనమాట. ఆఫ్ఘనిస్తాన్కి మన దేశానికి మధ్య అతి తక్కువ, నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో అతి తక్కువ బోర్డర్ని కలిగి ఉన్న భూ సరిహద్దు ఏంటి అంటే మనకి ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ అవుతుందండి. ఎంత అంటే 106 కిలోమీటర్లు మాత్రమే. ఎన్ని కిలోమీటర్స్ అండి? 106 కిలోమీటర్లు. ఈ డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇది మనకి ఎప్పుడు అంటే ఇట్ వాజ్ డ్రాన్ ఇన్ 1893 టు సెపరేట్ బ్రిటిష్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట, 1893లో. సో మొత్తంగా ఇది మనకి 2000 పైగానే కిలోమీటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట బోర్డర్. బట్ మనం ఇది మనకి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉంటుంది, అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య కూడా బార్డర్గా ఉంటుందన్నమాట. సో అందువల్ల మొత్తం కలిపి మనకి అన్ని కిలోమీటర్స్ వస్తాయి, 2000 పైగా. ఓకేనా, మన ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మాత్రం ఓన్లీ 106 కిలోమీటర్లు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో విచ్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? ఏదైతే భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటి అండి? గుజరాత్. సో రీసెంట్గానే ఇవన్నీ మనకి న్యూస్లో వచ్చాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో గుజరాత్ ఈజ్ ద కోస్టల్ లైన్ ఆఫ్, సో ఇది మనకి 1600 కిలోమీటర్స్ అనేది సో ఓల్డ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది, ఇది కూడా మనకి రాంగ్, ఇది కూడా ఓల్డ్ది. సో మనకి సెకండ్ ప్లేస్లో తమిళనాడు అయితే రావడం జరిగింది, థర్డ్ ప్లేస్లో మనకి ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చిందండి. ఇక నేను ఇన్ఫర్మేషన్ అనేది మిస్టేక్ ఇచ్చాను. ఓకేనా, సారీ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ ఐస్లాండ్స్ అనమాట. సో మొత్తం అంతా కలిపి, దీవులతో కలిపి భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఎంత? సో రీసెంట్గానే మనకి మారడం జరిగింది. మనకి క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే, సో ప్రెజెంట్ 11,098 కిలోమీటర్స్ ఉండే తీరరేఖ పొడవు, అంతకుముందు ఎంత తీరరేఖ పొడవు ఉండేది అని చెప్పి క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే 11,098 కిలోమీటర్స్ అనమాట. సో బట్ ఓల్డ్ది ఏంటి అండి 7,516.6 కిలోమీటర్స్ అనమాట. 7,516.6 కిలోమీటర్లు తీరరేఖను మనకి అంతకుముందు కలిగి ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద 10 డిగ్రీ ఛానల్ ఏదైతే ఉందో సపరేట్ విచ్ 2 ఐస్లాండ్ గ్రూప్స్, ఏవైతే 2 ఐస్లాండ్ల మధ్యలోని ఈ 10 డిగ్రీ ఛానల్ అయితే ఉండడం జరిగిందండి. సో 10 డిగ్రీల ఛానల్ ఏ 2 దీవుల సమూహాలను వేరు చేస్తుంది? మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, అండమాన్ అండ్ నికోబార్, ఈ 2 దీవులను వేరు చేసేది 10 డిగ్రీ ఛానల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇన్ విచ్ సీ ఆర్ ద లక్షద్వీప్ ఐస్లాండ్ లొకేటెడ్? సో ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ అయితే చెప్పను. సో లక్షద్వీప్ దీవులు ఏదైతే ఉన్నాయో ఏ సముద్రంలో ఉన్నాయి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషియన్ అండ్ అలానే అండమాన్ సీ అనమాట. దీంట్లో ఏది ఆన్సరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఈజ్, భారత భూభాగంలో అత్యంత దక్షిణ కొన ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి దక్షిణ కొన అంటే ఇదే కదండి. సో దక్షిణ కొన, భారతదేశానికి దక్షిణ కొన ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇది మనకి కన్యాకుమారి అనమాట ఆన్సర్. సో ఇందిరా పాయింట్ అని చెప్పేసి దీన్ని అంటాము. సో పైన మనకి కాశ్మీర్ దగ్గర ఉండేది ఇండియా కాల్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, కాలర్ అనేది మనకి పైన కదండి ఉంటుంది షర్ట్కి. సో షర్ట్కి కాలర్ అనేది ఇలా పైన ఉంటుంది కదా. సో మీరు ఇందిరా కాల్, ఇలా మనకు ఒక ప్యాంట్ అనుకోండి, అది కాల్కి కిందనే కదా ఉంటుంది. సో ఇందిరా పాయింట్ అంటే ప్యాంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇందిరా పాయింట్ ఈజ్ ఇన్ గ్రేట్ నికోబార్ అండ్ అలానే కన్యాకుమారి ఈజ్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందిరా పాయింట్ అనేది మనకి గ్రేట్ నికోబార్లో ఉంది అండ్ కన్యాకుమారి ఈజ్ ద సదరన్ మోస్ట్ పాయింట్. మెయిన్ ల్యాండ్లో అడిగితే మనకి ఇలా మనకి కన్యాకుమారి అని ఆన్సర్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా అనమాట. ఏరియా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటి వైశాల్యం పరంగా? మనకు తెలిసిందే కదండి, రాజస్థాన్ అనేది అతిపెద్ద రాష్ట్రం అనమాట వైశాల్యం పరంగా. సెకండ్ ప్లేస్లో ఏది ఉందండి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? వైశాల్యం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏంటండి? గోవా అన్నమాట, అతి చిన్న రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా.
సో హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ ల్యాండ్ లాక్డ్? సో ల్యాండ్ లాక్డ్ మీన్స్ నో కోస్టల్ లైన్స్ అండ్ నో ఇంటర్నేషనల్ బోర్డర్స్ అనమాట. సో దానికి మనకి ఎలాంటి కోస్టల్ లైన్స్ కానీ తీరరేఖలు కానీ లేదంటే ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దులు ఉండవన్నమాట. చూడు తెలుగులో కూడా చూద్దాము. భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే తీరము లేదా అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి 5 ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఫస్ట్ హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ అన్నమాట. సో ఇందులో మీకు పెద్ద స్టేట్ ఏంటి అంటే ల్యాండ్ లాక్డ్లో ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనమాట. అతి చిన్నది ఏంటి అంటే హర్యానా. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. విచ్ స్టేట్ ఈజ్ సరౌండెడ్ బై బంగ్లాదేశ్ ఆన్ 3 sides? సో 3 వైపులా బంగ్లాదేశ్తో చుట్టుముట్టిన రాష్ట్రం ఏంటి? సో బంగ్లాదేశ్తో మనకి 3 వైపులా బోర్డర్ లాగా ఉండే స్టేట్ ఏంటి? మీకు తెలిసే ఉంటుంది కదండి, వెస్ట్ బెంగాల్ అనమాట. వెస్ట్ బెంగాల్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చికెన్ నెక్ ఆర్ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో కనెక్ట్స్ మెయిన్ ల్యాండ్ ఇండియా టు. సో సిలిగురి కారిడార్ ప్రధాన భారతదేశంతో ఏ ప్రాంతాన్ని కలుపుతుంది? ప్రధాన భారతదేశంతో ఏ ప్రాంతాన్ని కలుపుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సిలిగురి కారిడార్, చికెన్ నెక్ కారిడార్ అనేది ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్ అనమాట. సో దీని రిలేటెడ్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నేను దీని ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నౌన్ హ్యాజ్ ద? సో మొలాసిస్ బేసిన్. మొలాసిస్ బేసిన్ డ్యూ టు ఇట్స్ సాఫ్ట్ అన్కన్సాలిడేటెడ్ డిపాజిట్స్ అనమాట. మృదువైన మరియు వదులైన నిక్షేపాలు ఉండడం వల్ల ఏ భారతీయ రాష్ట్రాన్ని మొలాసిస్ బేసిన్ అని చెప్పేసి పిలుస్తారు అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మిజోరాం అనేది మనకి ఆన్సర్ అనమాట. మిజోరాం ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై మౌంటైన్స్ టెరైన్ విత్ లాంగిట్యూడినల్ వ్యాలీ ఫిల్డ్ విత్ దిస్ స్పెసిఫిక్ జియోలాజికల్ డిపాజిట్స్ అనమాట. ఓకేనా, మిజోరాం అనేది మనకి ఆన్సర్, మొలాసిస్ బేసిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద డిస్టెన్స్ బిట్వీన్ ద నార్థన్ మోస్ట్ పాయింట్ అండ్ సదరన్ మోస్ట్ పాయింట్ మెయిన్లీ ఆఫ్ ఇండియన్ అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు మనకి ఉత్తరం నుంచి దక్షిణం ఏదైతే ఉందో మన భారతదేశానికి సంబంధించి ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని కిలోమీటర్లు దూరం సుమారుగా అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి? 3214 కిలోమీటర్లు అనేది మనకి ఆన్సర్ అనమాట. అలానే వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ అయితే 2933 అనేది మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ డస్ నాట్ షేర్ బోర్డర్ విత్ మయన్మార్? సో క్రింది భారతీయ రాష్ట్రాలలో మయన్మార్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏది? సో ఇది మనకి మయన్మార్తో పంచుకొని అని చెప్పేసి అడుగుతున్నారు. క్వశ్చన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అసలు ముందుగా మనకి మయన్మార్తో ఏవి పంచుకుంటున్నాయని తెలిస్తే ఏవి పంచుకోవో తెలుస్తుంది. సో మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాము అండ్ దీంతో పాటు మణిపూర్ ఏదైతే ఉందో సో మణిపూర్ కూడా మనకి సరిహద్దు పంచుకుంటాయన్నమాట. మొత్తం ఎన్నండి? 4 రాష్ట్రాలతో. బట్ అస్సాం అనేది సో మయన్మార్తో బోర్డర్ కంట్రీ కాదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద సర్క్రిక్ డిస్ప్యూట్ ఈజ్ టెరిటోరియల్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో సర్క్రిక్ వివాదం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉన్న భూభాగ సమస్య అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మనకి పాకిస్తాన్ అండ్ ఇండియాకి సంబంధించింది అనమాట. సో సర్క్రిక్ అనేది 96 కిలోమీటర్ లాంగ్ ట్రైడల్ ఎస్టరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది మనకి మెయిన్గా లొకేటెడ్ ఎక్కడ అంటే గుజరాత్ అండ్ సింధు పాకిస్తాన్ మధ్య ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద 7 సిస్టర్స్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట. ఈశాన్య భారతదేశంలోని 7 సోదరి రాష్ట్రాల్లో ఎన్ని భారతీయ రాష్ట్రాలు ఉన్నాయి? సో దీనికి క్వశ్చన్ ఆన్సర్లోనే ఉందన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్లోనే ఉంది 7 ఆన్సర్. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ద 7 సిస్టర్స్ ఇంక్లూడెడ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర అనమాట. సిక్కిం ఈజ్ కన్సిడర్డ్ ద బ్రదర్ ఆఫ్ స్టేట్.
సో నాట్ 7 సిస్టర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సిక్కిం అనేది సో 7 సిస్టర్స్లో భాగం అయితే కాదు. సో బ్రదర్ ఆఫ్ స్టేట్ అనమాట. కన్సిడర్ ద బ్రదర్ ఆఫ్ స్టేట్. వీటన్నింటికి ఒక బ్రదర్ లాగా ఉంది సిక్కిం అనేది. సో ఇవి మనకి ఈరోజు క్వశ్చన్ అనమాట. పార్ట్ 1 వీడియో. మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. సో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా, నేను చెప్పేటప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.